చూసుకోవచ్చు. మనకి ఇప్పుడైతే మనం బాచారం ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాము. అదేవిధంగా వికలాంగులు కేటాయించిన ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకి కేటాయించిన ఈ సింగిల్ బెడ్రూమ్ దగ్గర కూడా ఉన్నాం అనమాట. ఏ విధంగా ఈ బిల్డింగ్ అనేది పాడిపోతు అంటే ఖరాబ్ కావడం చూస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఎంత కొత్తగా ఉండే ఇల్లులు కూడా ఇలా వాటర్కి ఈ విధంగా అనేది వర్క్స్ అనేవి పెండింగ్ అవడం వల్ల ఎంతటి నిరుత్సాహపడుతున్నారు అంటే చాలామంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దీనికి కారణం ఎవరని చెప్పేసి మనం చూసుకోవాలి. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇది చూడండి మీరు, ఈ మొత్తం ఒక అడవిలాగా ఇదైపోయింది అనమాట ఇదంతా. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది. చూడండి, ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయాయి. మనం ఒక వాటర్ ఒకటే లేవు ఇక్కడ, మనకు ఒక వాటర్ ఒకటే లేవు, కరెంటు ఉంది, ఇళ్ళలోకి చెట్లు. ఎంత ఒక నిరుపేద కుటుంబం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడాలో. ఇలా వచ్చిన ఇల్లుని వృధాగా ఇలా చేయడం అనేది ఎందుకు న్యాయమో మీకనే నాకు అర్థం కావట్లేదు. దీన్ని కొంచెమన్నా మీరు దృష్టి తీసుకోపోవాలి, ప్రజల దృష్టి తీసుకోపోవాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. నాకు ఈ ఇల్లును చూస్తున్నైతే నాకు చాలా కొంచెం మైండ్ అనేది చాలా అప్సెట్ అయిపోయింది అనమాట. ఈ ఇల్లులు ఇంత మంచి ఇల్లుని ఎందుకు ఈ విధంగా ఇలా పాడుబడిన ఇల్లు లెక్క చేస్తారని నాకు ఇంత కూడా అంటే కొంచెం కూడా అర్థం కాలేదు అనమాట నాకైతే. అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇరు కుటుంబానికి ఉపయోగం లేదు, ఇట్లా ప్రజలకు ఉపయోగం లేదు, అటు గవర్నమెంట్కి ఉపయోగం లేకుండా ఇలా పాడుబడిన ఇల్లు లెక్క అయిపోతే ఏం లాభం చెప్పండి? ఎంత మంచిగా ఉన్నారు చూడండి. దీన్ని ఒక అడవిలాగా అయిపోయింది అనమాట మొత్తం. చూడండి, చెట్లు ఇవన్నీ. నాకు అసలు ఇక్కడికి రావడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే. ఇవనే కాదు, మనకి ఈ డబల్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా కావడం అనేది అసలు సహించలేకపోతున్నాను నేనైతే. దీన్ని ఒక దృష్టికి తీసుకోపోండి మీరు దయచేసి. ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశారో వాళ్ళకైతే వాళ్ళ దృష్టికి తీసుకోపోండి, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకోపోండి ఈ వీడియోని. ఎందుకు అంటే ఇలా వేస్ట్ కావడం అనేది ప్రభుత్వ సొమ్ము అనేది ప్రభుత్వం సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అనమాట. ఈ రూపాయి మనం ఓటేసినాం కాబట్టి మన హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరైతే అడగండి. ఎందుకు అంటే ఈ విధంగా అనేది ఈ పాడుపడిపోవడం అనేది మనకే మంచిది కాదనమాట. అదేనమాట ఫ్రెండ్స్, ఇవాటి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.